తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాజకీయాలంటే రోలర్ కోస్టర్ రైడ్. పరిస్థితి బాగున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి వస్తుంది, బాగోలేనప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా రివర్స్ అవుతుంది. కేసీఆర్ 14 ఏళ్ల పాటు చాణక్యునిగా పేరు తెచ్చుకున్నారు. అన్ని నిర్ణయాలు కలిసొచ్చాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఇప్పుడు నిరూపిస్తున్నాయి. కానీ పడిపోవడం అంటే మళ్ళీ లేవలేకపోవడం కాదు. కేసీఆర్కు ఆ ఛాన్స్ ఉంది. కానీ అది ఆషామాషీ ప్రయత్నాలతో సాధ్యమయ్యే అవకాశం లేదు. భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్కు ఇప్పుడు అత్యంత గడ్డుకాలం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాలేదు. ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే 3 అసెంబ్లీ సీట్లలో మాత్రమే ఆధిక్యం వచ్చింది. అందులో 2 గజ్వేల్, సిద్దిపేట. వినడానికి కాస్త అతిశయంగా ఉన్న లోక్సభ ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆధిక్యాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి 3 చోట్ల మాత్రమే ఆధిక్యం లభించింది. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యతలను చూస్తే కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు కొన్ని మారినా మొత్తం 64 సీట్లలో ఆధిక్యాన్ని చూపించుకుంది. బీజేపీ ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని చూపించింది. మజ్లిస్ పార్టీ తన 7 సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని నిలుపుకుంది. నాంపల్లిలో మాత్రం వెనుకబడింది. అక్కడ కాంగ్రెస్ది ఆధిపత్యం అయింది. బీఆర్ఎస్కు మాత్రం 3 సెగ్మెంట్లలోనే ఆధిక్యం వచ్చింది. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లను సాధించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షంతో కలిసి 65 గెలుచుకోగా బీజేపీ 8 దగ్గర ఆగిపోయింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసం ఆత్మబలిదానం చేసుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరిస్థితి చూస్తుంటే అదే నిజమన్న అభిప్రాయం అందరికీ కలుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించిందని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. లేకపోతే సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు బీజేపీకి వెళ్లడం అసాధారణమైన విషయం. బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉందో లేదో కానీ బీఆర్ఎస్ చీఫ్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలన్న సంకేతాలు పంపారు. బహుశా కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే బీజేపీ రేవంత్ సర్కారును కూలదోస్తుందని, తమ ఆధ్వర్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కేసీఆర్ ఆశించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోగా బీజేపీ గెలుచుకున్న సీట్లు కాంగ్రెస్తో సమానంగానే. ఎక్కువ సీట్లు సాధించలేదు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ బలహీనపడింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ బలపడింది. ఇలాంటి సమయంలో రేవంత్ సర్కారును కూల్చే ఆలోచన పెట్టుకోదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ని త్యాగం చేయడం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. నేనే బీఆర్ఎస్ లీడర్నైతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ఖచ్చితంగా ఆందోళన చెందుతానని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందే చెప్పారు. బీఆర్ఎస్కు పోటీగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఓడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ 2 జాతీయ పార్టీలతో పోరాడడం అంటే కేసీఆర్కు బీఆర్ఎస్కు అంత తేలిక కాదు. అందుకే భిన్నమైన రాజకీయం చేయబోయి నలిగిపోయారు. బీజేపీ లక్ష్యం ప్రాంతీయ పార్టీల్ని అమాంతం మింగేయడం. తెలంగాణలో అలాంటి ఛాన్స్ ఉందని మోదీ, షాలకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలో వారికి బాగా తెలుసు. ఈ రాజకీయాల్లో వారు మాస్టర్లు. అందుకే బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించారు. కానీ ఆయన ఎప్పుడూ ఫీల్డ్లోకి రాలేదు. రాజకీయాలు అలా చేయలేరు. పార్టీని కాపాడుకునే విషయంలో కేటీఆర్ ఎంత చురుగ్గా వ్యవహరిస్తారన్న దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 2 పార్టీలు ఉంటే ఏమీ చేయలేకపోయినా అధికార పార్టీపై కోపంతో ప్రతిపక్షంకి ఓట్లేస్తారు. కానీ 3 పార్టీలు ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నట్లే. బీఆర్ఎస్ ఈ లాజిక్ను అర్థం చేసుకుని కష్టపడాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.